హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే బుద్ధా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఫెస్టివల్ ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. సో ఆ టెంపుల్కే వెళ్తున్నాము. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భలే పండగగా ఉంది. మనం ఇటు నుంచి రానిట్లేదు. ఫుట్బాల్ అబ్బో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అమ్మో, సన్సెట్, సన్ రైజ్. అమ్మా పదండ్రా బాబు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద. అమ్మా అయ్యో అమ్మా, ఇంత కష్టపడి వచ్చినందుకు ఫైనల్లీ లైటింగ్స్ అయితే చూసాము. ఎంత బాగుందో. అరే రండ్రా దమ్మా. వా, ఎంత బాగుందో. స్కై వాక్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవరే డిస్టెన్స్ లెక్క అయితే. కాకపోతే మాకు ఆ రోజు ఇంకా టైం పట్టేసింది. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 8:30 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. పార్కింగ్ కూడా ఎక్కడా దొరకలేదు. చాలా ఇబ్బంది పడుతూ, చాలా కష్టపడుతూ అయితే మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చాము. అంత ఇబ్బంది పడుతూ వచ్చినా కూడా అసలు ఈ లైటింగ్స్ చూడగానే ఎలా వచ్చామన్నది కూడా మర్చిపోయామన్నమాట. అంత ఎక్సలెంట్గా ఉంది. చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇదిగో లైట్లతో ఈ డ్రాగన్ ఉంది కదా, దాని నోట్లో నుంచి మంటలు కూడా వస్తున్నాయి. అది సెట్ చేశారు భలేగా. ఇదే మెయిన్ టెంపుల్ పైన ఉంటుంది, ఇది మొత్తం కింద అనమాట. నాకు ఇది ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర గుడిలో తిరణాలు జరుగుతుంది కదా, అట్లాగే అనిపించింది. కాకపోతే ఇక్కడ వీళ్ళ డెకరేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. పిల్లలకి ఈ డ్రాగన్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. భలే చక్కగా వచ్చి నుంచొని అది కదులుతూ ఉంటే దాన్ని పట్టుకొని దాని దగ్గర ఫొటోస్ అయితే దిగారు. ఇక్కడ హాలిడేస్లో ప్రత్యేకించి ఫెస్టివల్స్ టైంలో బయటికి వెళ్ళి స్పెషల్గా ఏదన్నా చూడాలి అని అంటే అత్యాశ అవుతుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మేము నిజంగా అంత గట్టిగా చూడాలి అని అనుకొని వచ్చినందుకు ఎంత మంచి టెంపుల్ అయితే మేము చూసాము. అవి వెలుగుతాయా? వెలగవు కదా. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పనా? విష్ రాసి పైన దానికి కడుతున్నారనమాట. ఇంతకు ముందు దీనికి ప్రైస్ ఉండేది కాదంట, ఇప్పుడు దీనికి కూడా డబ్బులు పెట్టేశారని అయితే చెప్పారు. సేమ్ ఏమీ లేదు, మన గుళ్ళో ఎట్లా రాస్తాము, ఏదైనా కోరికని మన చిట్టీలో రాసేసి అక్కడ చెట్టుకు కానీ ఏమైనా ఉంటే ముడుపుకు కానీ అట్లా కట్టేసి కడతాం కదా, ఇట్లాగే వీళ్ళు ఇలా దీనికి ఇట్లా కడుతున్నారనమాట. ఇదిగో కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేగానే మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసింది. మెయిన్ టెంపుల్ బయట అంతా ఇలా ఉంది. ఎంత బాగుందో కదా.
అసలు ఇక్కడికి రాగానే మన గుళ్ళోకి వెళ్ళామా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ జనాలు, చుట్టూ వాతావరణం అండ్ బయట డొనేషన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఎవరికి నచ్చినంతలో వాళ్ళు మనీ ఇవ్వడమే కాకుండా రైస్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. 1 kg దగ్గర నుంచి 10 kgs 20 kgs అట్లా మనకి తోచినంతలో అట్లా రైస్ బ్యాగ్స్ అయితే డొనేట్ చేస్తున్నారు. ఇదిగో లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు చూసారా ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నారో. మోకాళ్ళతోటి ఇట్లా మనం మొక్కి మళ్ళీ పైకి లెగిసి మళ్ళీ మొక్కుతున్నారనమాట. మనం మామూలుగా ఒకసారి అట్లాగా కూర్చొని దేవుడికి మొక్కుకుంటాం కదా, కానీ ఇక్కడ అట్లా 5 times కానీ 12 times కానీ అట్లా లెగిసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా అటు ఇటు వచ్చిపోయే మనుషుల్ని మేనేజ్ చేయడానికి జనాలైతే ఉన్నారు. చక్కగా వాళ్ళ కోసం సిబ్బంది అయితే ఉన్నారనమాట. అదిగో బుద్ధుడైతే అలా ఉన్నాడు, ఎంత బాగా బంగారంతో మెరిసిపోతున్నట్టుగా ఉన్నాడు. చక్కగా చాలా నీట్గా ఉంది, అసలు భలే షైన్ అవుతున్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా వెల్ మెయింటెనెన్స్ అనమాట. నేనైతే అసలు ఎంతసేపు దేవుడికి దండం పెట్టుకున్నానో, ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఒక రకంగా చెప్పాలంటే మన గుళ్ళోకే వెళ్ళామా అన్నట్టుగా అయితే నేనైతే ఫీల్ అయ్యాను. నాకు అట్లాగే అనిపించింది. మనం ఏంటంటే గుళ్ళో దీపం వెలిగిస్తాం కదా, ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ముందు చూసారా బియ్యం బస్తాలు ఉన్నాయి కదా, అవి బియ్యం బస్తాలు అనమాట. డొనేట్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ అట్లా అక్కడ పెడుతున్నారు. అవి లోపల నుంచి బయటకు వచ్చి రాగానే స్టెప్స్ దిగిన తర్వాత రైట్ సైడ్ చూసినా, లెఫ్ట్ సైడ్ చూసినా, పైకి చూసినా, అసలు ఎటు చూసినా కూడా అన్నీ ఇవే లైటింగ్స్. ఇలా ఎప్పుడు లైటింగ్స్ ఉంటాయా ఈ టెంపుల్ కన్నానంటే ఎప్పుడు ఉండవు. ప్రత్యేకించి ఫెస్టివల్ జరుగుతుంది కదా, అందుకని చెప్పి 1 week or 10 days అనుకుంటా. నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఎన్ని రోజులు ఉంటుందో ఈ లైటింగ్స్. కాకపోతే మేము వెళ్ళింది మాత్రం ముందు రోజు అనమాట. రేపు ఫెస్టివల్ అనగా ఈ రోజు వెళ్ళాము. ఈ రోజు వెళ్తేనే చూసారా ఎంత క్రౌడ్ ఉందో. అదిగో మనం వెళ్ళాలంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. అసలు దారంతా అవే లైటింగ్స్ అనమాట. కాకపోతే మేము అక్కడ దాకా వెళ్ళటానికి అయితే మాకు టైం కుదరలేదు. 8:30కి ఇక్కడికి వస్తే టెంపుల్ చూసి జస్ట్ బయటికి రావడానికి మాకు 9:30 అయిపోయింది. అసలు వీడియో అంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసానో అలాగే పెట్టేద్దాం అనుకున్నాను, వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వకుండా. అసలు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఎంత బాగుందో. యాజ్ ఇట్ ఈజ్ అలా పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. బ్యూటిఫుల్. నించోండి. ఇందాక చెప్పాను కదా విష్ రాసేసి అందరూ హ్యాంగ్ చేస్తున్నారని. ఇదిగో ఇన్నైతే హ్యాంగ్ చేశారు. ఇక సెపరేట్గా స్టాండ్ ఒకటి పెట్టారు. మళ్ళీ దాని నుంచి మళ్ళీ తాళ్ళు అయితే కట్టారనమాట. ఏది చేసినా ఎక్కడ కూడా మెస్సీగా అయితే లేదు, చాలా నీట్గా ఉంది. ఈ పైన కనిపిస్తున్నాయి కదా లైట్స్, అవన్నీ కొంటారనమాట. మనం ఇప్పుడు లైట్ అక్కడ బాగుంది, మనం కూడా అక్కడ పెడదాము అని అనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాంగ్ చేస్తారంట. అవి ఇంకా ఎవ్రీ ఇయర్ అట్లాగే హ్యాంగ్ చేస్తారంట. మనం అక్కడే ఉంచేసేయాలి వాటిల్ని. ఇగో అలా హ్యాంగ్ చేసినవే ఒక్కొక్కళ్ళు ఎవరు పెట్టాలనుకుంటే వాళ్ళు కొని అక్కడ పెట్టినవే అనమాట అవన్నీ. దానిపైన ఎంత నెంబర్ అన్నది కూడా రాసి ఉంటుంది. వేలల్లో ఉన్నాయి అక్కడ అవన్నీ. ఇక్కడ ఏనుగుంచి వస్తే మీకు అర్థమవుతుందా? ఫారెన్లో తిరణాలు అన్నట్లేదు. ఇక్కడ ప్రత్యేకించి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏనుగు బొమ్మను పట్టుకొని అక్కడ పక్కనే నుంచొని ఫోటో దిగడానికి భలే ముచ్చటగా అనిపించింది నాకు కూడా. పెద్ద ఏనుగు మళ్ళీ గొన్నేనుగు కూడా ఉంది, చిన్న పక్కన అదే పిల్లలేనుగు అనమాట. మా పిల్లలు ఇందాకడి నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ పక్కనే నుంచొని ఫోటో దిగుదామని. వెళ్ళిపో కిటు కిటు కిటు, వెళ్ళిపో. ఎలిఫెంట్ ఎలిఫెంట్. మీరు ఇందాక పైన ఉంటే అక్కడ దాకా వెళ్ళొచ్చేవాళ్ళం, మీరు కిందకి వచ్చానని అంటే ఇంకా సర్లేదు. ఇది చూడాలంటే మంచిగా ఒక ఫుల్ డే అయితే ప్లాన్ చేసుకొని రావాలి. పొద్దున మొత్తం తిరిగి చూసారా ఎంత పెద్దదో కదా. మేము ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు, టైం లేదనమాట. ఇది తిరిగి చూడటానికి మాకు 2 hours టైం పట్టింది. మంచి టెంపుల్ చూపించారు.
మొత్తానికి నిజంగానే చాలా కష్టపడి చాలా ఓపిక చేసుకొని వచ్చాం కాబట్టి ఇంత మంచి టెంపుల్ చూడగలిగాము. అది కూడా ఫెస్టివల్ లైటింగ్స్ తోటి. మిగతా అప్పుడు కూడా రావచ్చు, కాకపోతే ఈ లైటింగ్స్ అయితే ఉండవు కదా. మేము ఈసారి మాత్రం మిస్ అవ్వలేదు దీన్ని. ఓకే ఫోటో లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అదేంటో కాదు, ఫ్లవర్ ఫెస్టివల్ వీడియో అది. బీ రెడీ. బాయ్.